అధ్యక్ష, శాసనసభ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా మీరు ఎన్నిక కావడం తెలుగుదేశం పార్టీ లెజిస్లేషన్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా మీకు అభినందిస్తున్నాను. అందులో ఉత్తరాంధ్ర నుంచి మీరు ఎన్నిక కావడం వ్యక్తిగతంగా మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మీకు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం శాసన మండలి సభ్యులుగా విశేషమైనటువంటి అనుభవం ఉంది. సభలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం అవగాహన చేసుకునే అనుభవం ఉంది. సభను సజావుగా నడుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మాకు ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ రైతు సమస్యల మీద ఉన్నప్పటికీ కూడా తమరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాతే మేము వచ్చి మిమ్మల్ని గౌరవించి జరిగిందని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, ఈ రోజు నుంచి రాజకీయ పార్టీతో తమకి సంబంధం లేదని నేను చెప్పి భావిస్తున్నాను. ఈరోజు శాసనసభలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమానంగా చూసి ప్రజల సమస్యలు స్పష్టంగా ఇక్కడ చర్చకు వచ్చేటప్పుడే ప్రజలకి సమాజానికి మంచి జరుగుతుందనే ఆలోచన ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళకు ఉండాలనేదే మా యొక్క అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. గౌరవ సభాపతి గారు కుడి చేతి వైపే చూస్తారు తప్ప ఎడమ చేతి వైపు చూడరు. కనీసం తమరైనా సరే ఎక్కువ సమయం ఎడమ చేతి వైపు చూసి మాకు అవకాశాలు ఇస్తే మేము కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ తప్పులు కానీ శాసనసభలో లేవనెత్తితే వారికే సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అనుభవం ఈ శాసనసభ సజావుగా నడవడానికి, ఈ శాసనసభలో ప్రజల సమస్యలు ఎక్కువ చర్చించడానికి అవకాశం వస్తుందని చెప్పి భావిస్తూ, మాకు అనేక సమస్యలు ఉన్నా సరే మిమ్మల్ని ఎన్నుకోవడానికి మేము సహకరించే అవకాశం వచ్చింది. మరొకసారి పార్టీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పరిసరాలు పెరగడం కాదు, బుర్ర పెరగాలి, బుద్ధి పెరగాలి. కూర్చో Please sit down. Please sit down. Please sit down. Please sit down. Not correct. Not correct. రామానాయుడు గారు మీరు వైలేట్ చేస్తున్నారు. నో. నాట్ కరెక్ట్. ప్లీజ్. చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు, ప్లీజ్. This is not fair. సార్, ఈ మనుషులలో చిత్తశుద్ధి అనేటువంటిది ఏ పార్టీ లేదు సార్. తను వాళ్ళు వాడే బాడీ లాంగ్వేజ్ చూసారా సార్? అచ్చెన్నాయుడు ఆహాభావాలు, తన
ముఖ్యమంత్రి గారితో ప్రవర్తించాల్సిన మనిషి ఇదేనా సార్? అది సార్ రైతులకు ప్రతి సంవత్సరం 3,000 కోట్లు అవసరం ఉందని తెలిసి కూడా 170 కోట్లు బడ్జెట్లలో పెట్టి సిగ్గుపడాల్సింది పోయి రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆహాభావాలు సార్. చేతులు ఇట్లనడము ఏం సార్ అది? ఇది కాదు సార్. ప్లీజ్ ప్లీజ్ సత్యనారాయణ గారు ప్లీజ్ ప్లీజ్ సత్యనారాయణ గారు చెప్పండి. కూర్చోండి రామారాయుడు గారు కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ఆగండి. చెప్పండి మినిస్టర్ గారు చెప్పండి. అధ్యక్ష ఆగండి. ఎందుకని వై యూఆర్ గెటింగ్ ఎమోషన్స్ అన్నెసరీ? వాళ్ళే ఉన్నారు, మీరే ఉన్నారు. వాళ్ళు ఎందుకట్లా అని ప్లీజ్ మినిస్టర్ సత్యనారాయణ గారు చెప్పండి. అధ్యక్ష రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఈరోజు మీరు ఎన్నిక కాబడడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఆప్యాయంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా స్వామన్న అని చెప్పి నేను ఎప్పుడు పిలుస్తూ ఉంటాను. ఈరోజు అలాంటి మిమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా మీరు ఈ చట్టసభల్లోకి రావడం, మొట్టమొదటిసారిగా 2004లో తొలిసారిగా శాసనసభకు ఎన్నిక కావడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆ పదవి నుంచి వైదొలిగి ఆ పదవిని రాజీనామా చేసి ఆ తర్వాత మళ్ళీ మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేసిన రోజు నుంచి చూస్తే అప్పటి నుంచి ఈ ప్రయాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు మీకన్నా ముందు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘువును కూడా తనను కూడా ఈ సందర్భంగా తాను చేసిన మంచిని కూడా ఖచ్చితంగా సభ ద్వారా అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. తాను కూడా సామాజికంగా 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు తాను డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఇంకొక సామాజిక వర్గానికి కూడా స్థానం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు, తనతో డిస్కస్ చేసినప్పుడు తాను కూడా మనస్ఫూర్తిగా ఇదొక మంచి కార్యక్రమం, మంచి నిర్ణయం, మన పార్టీలో అందరము కూడా 5 సంవత్సరాల పాటు కొనసాగడం అనే దానికన్నా 3 సంవత్సరాలు కొంతమందిని, మిగతా 2 సంవత్సరాలు ఇంకా కొంతమందిని ఏదైతే మనం తీసుకొని వచ్చి వీలైనంత ఎక్కువ మందికి మనం ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో అది చాలా మంచిది అని చెప్పి కూడా తాను కూడా ఆ మాట అంటూ ఎటువంటి బాధ లేకుండా చిరునవ్వుతోనే తాను స్వాగతించాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, మీరు డిప్యూటీ స్పీకర్గా ఈ చట్టసభలో అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మంచి చేయాలి అని చెప్పి మరొకసారి మీకు అభినందనలు కూడా తెలియజేస్తూ, చెయ్యాలి అని కూడా ఆశిస్తూ, మంచి జరగాలని కూడా ఈ సందర్భంగా
అభినందనలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వారు మా సభ్యుల్ని రెచ్చగొడుతున్నారు, మీ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. దీని వల్ల మా సభ్యులు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది. తర్వాత అవాంఛనీయ సంఘటన బాధ్యత వారే వహించవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నా. ఆగాగలే సినిమా సార్, ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ కాదు. ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ మీసాలు లేదు. నువ్వు దమ్ముంటారా దమ్ముంటారా